హలో అండి. వెల్కమ్ టు విశ్వ టారోట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విశ్వ టారోట్ని. అండ్ వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలా చేస్తే కనుక నాకు యూట్యూబ్లో సపోర్ట్ దొరికి నేను ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయగలుగుతాను. అండ్ ఇది జనరల్ రీడింగ్. మీకు రెజనేట్ అయింది మాత్రమే తీసుకోండి, రెజనేట్ అవ్వకపోతే వదిలేసేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు, ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు. కాకపోతే ఒక రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్న ఒక మేల్ అయితే ఫీమేల్ గురించి, ఫీమేల్ అయితే మేల్ గురించి రీడింగ్స్ చూడొచ్చండి. ఓకేనా? సో ఈరోజు 2 పైల్స్ పెడతాను. టాపిక్ ఏంటి అంటే, ఈరోజు మీ పర్సన్ నిద్ర లేవగానే మీ గురించి ఏం ఆలోచించారు అంటే, పర్సన్స్ ఏంటంటే లేట్ నైట్ థాట్స్లో ఏం ఆలోచిస్తారంటే, ఈ రిలేషన్షిప్ గురించి ఉన్న సిచ్యువేషన్స్ గురించి ఆలోచించి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటనేది లేట్ నైట్ తెలుస్తాయి మనకి. అయితే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే వాళ్ళ మైండ్ అంతా ఫ్రెష్ ఉంటుంది. ఎవరిదైనా సరే నిద్ర లేవగానే ఏంటంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు రిలేషన్షిప్లో ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ ట్రూ యాక్షన్స్ ఏం ఉండబోతున్నాయి అనేది మనకు తెలుస్తాయి అనమాట. సో అందుకే ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్, నిద్ర లేవగానే వాళ్ళు మీ గురించి ఏం ఆలోచించారనేది చూద్దాం. సో 2 పైల్స్ పెడతాను, ఒక పైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ గైడర్స్ యూనివర్స్, ప్లీజ్ గైడర్స్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది ఇవ్వండి. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ నిద్ర లేవగానే మా పర్సన్స్ గురించి వాళ్ళు ఏం ఆలోచించారు, మా వ్యూయర్స్ గురించి వాళ్ళ పర్సన్స్ నిద్ర లేవగానే ఏం ఆలోచించారు యూనివర్స్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఓకేనా? ఏదో ఒక పైల్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఒక్కొక్క పైల్ గురించి నేను చెప్తాను ఇప్పుడు. ఓకేనా? నౌ పైల్ నెంబర్ 1 గురించి ఏం ఆలోచించారంటే చూద్దాం. పైల్ నెంబర్ 1 వచ్చేసి హ్యాంగ్డ్ మ్యాన్ అండి. వాళ్ళు ఒక స్టక్ పొజిషన్లో ఉన్నారు. నిద్ర లేవగానే ఏంటంటే నిజంగానే డీప్ థింకింగ్లో ఉన్నారు మీ రిలేషన్షిప్ గురించి. ఏ స్టెప్ తీసుకుంటే ఈ రిలేషన్ ముందుకెళ్తుంది అనేది నిన్నటి వరకు ఒక పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే, ఈరోజు నిద్ర లేవగానే ఏంటంటే తనది డిఫరెంట్గా మారిపోయిందనమాట. ఒక పర్స్పెక్టివ్ అనేది మారింది. అంటే నిన్నటి వరకు మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తే ఈరోజు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మీ గురించి ఆలోచించడము, లేదంటే నిన్నటి గురించి ఏదైతే ఆలోచన ఉందో అది కాకుండా ఈరోజు ఒక ఫ్రెష్ ఆలోచన అనేది వాళ్ళ మైండ్లోకి వచ్చింది. దాని గురించి డీప్గా ఆలోచించారు ఈరోజు ఎర్లీ మార్నింగ్. అండ్ డివైన్ని కూడా, ఆ దేవుణ్ణి కూడా ప్రే చేశారనమాట. ఈ రిలేషన్లో ఏదైనా ఒక మూమెంట్ కలిగించు, ఏదైనా ఒక థాట్ ఇవ్వు, నేను ఏం చేయాలి రిలేషన్షిప్లో అనేది వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఆలోచించారు. కాకపోతే డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు ఈరోజు మార్నింగ్. సో ఇంకా చూద్దాము, ఇంకా వాళ్ళు డీటెయిల్గా ఏం ఆలోచించారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే మీ పర్సన్స్ ఏం ఆలోచించారో చూద్దాం. ప్లీజ్ గైడెన్స్ యూనివర్స్, ప్లీజ్ కార్డ్స్ ఇవ్వండి. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఈరోజు నిద్ర లేవగానే వాళ్ళ గురించి ఏం ఆలోచించారు, వాళ్ళ రిలేషన్షిప్ గురించి ఏం అనుకున్నారు. ప్లీజ్ కార్డ్స్ ఇవ్వండి. 8 of Wands, Page of Cups and 6 of Wands. Bottom of the deck, the Magician. ఓకే, చాలా మంచి కార్డ్స్ అండి. ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి ఈ రీడింగ్ని. కామెంట్ సెక్షన్లో ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పేసి ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు చాలా పాజిటివ్గా ఆలోచించారు. డిఫరెంట్ నిన్నటి వరకు ఏదైలా ఉన్నా కూడా ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే తన మైండ్లో ఒక ఫ్రెష్ ఆలోచన వచ్చింది. మిమ్మల్ని అయితే చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ దేవుణ్ణి ప్రే చేస్తూ అండ్ ఎట్ ద సేమ్ టైం మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఏదైనా చేసని కావచ్చు, ఎవరితో అయినా మాట్లాడి, లేదంటే తన ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేసినా చేయకపోయినా ఏదో ఒక రకంగా ఏం చేసైనా సరే మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో ఉంచుకోవాలి అనుకుంటున్నారు. మీరు తన లైఫ్లో ఉంటే తనకి చాలా సక్సెస్ వచ్చినట్టు అనమాట. అందుకోసం డివైన్ని ప్రే చేస్తున్నారు. అండ్ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా మీ పర్సన్స్కి ఉన్నాయి. తన దగ్గర లేనిదంటూ ఏమీ లేదు. తను మీకోసం ఏదైనా చేయగలుగుతారు. ఏ ట్రిక్నైనా యూజ్ చేస్తారు. ఏదైనా మ్యానిపులేషన్ చేసైనా సరే ఎలాగైనా మీ రిలేషన్లో సక్సెస్ కోసం అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆలోచించారు. అండ్ మీతో ఒక రొమాంటిక్ కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. ఒక మెసేజ్, కాల్ ఆర్ ఏదైనా ఒక కన్వర్జేషన్ అనేది, ఒక రొమాంటిక్ కన్వర్జేషన్, లేదంటే వాళ్ళ ఫీలింగ్స్ మీకు చెప్పడం కానీ, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మీకు తెలియజేయడం కానీ, ఒక కమ్యూనికేషన్ అయితే చేయాలని ఈరోజు మార్నింగ్ మీ పర్సన్ ఆలోచించారు. అండ్ ఒకవేళ మీరు తన వల్ల ఏదైనా బాధపడితే, తను ఏదైనా మిమ్మల్ని బాధ పెడితే, మీ మధ్యలో ఏదైనా గొడవ కానీ జరిగితే దానికి వాళ్ళు
మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు. వచ్చి మీ వైపు స్టెప్ తీసుకొని వాళ్ళ స్టెప్ ఏంటో, వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది చెప్పబోతున్నారు. మీకు ఒక రొమాంటిక్ ఆఫర్, ఎమోషనల్ ఆఫర్ అనేది ఇవ్వబోతున్నారు. దానివల్ల మీరు హ్యాపీగా ఉంటారనమాట. వాళ్ళు ఇచ్చే ఆఫర్‌తో, వాళ్ళు చెప్పే మాటలతో, వాళ్ళ కన్వర్జేషన్‌తో మీరు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ సారీ వల్ల కావచ్చు, లేదంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది ఏదైనా కావచ్చు, వాళ్ళ నుంచి అయితే ఈరోజు వచ్చే, అంటే వాళ్ళ నుంచి వాళ్ళు మీకు చెప్పాలి, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అన్న థాట్ అయితే ఈరోజు మార్నింగ్ చేశారు. డెఫినెట్‌గా వాళ్ళు మీ రిలేషన్‌షిప్‌లో సక్సెస్ కోసం అయితే ఈరోజు మార్నింగ్ ఆలోచించారు. మీరుంటే వాళ్ళ లైఫ్‌లో సక్సెస్. ఒకవేళ మీ ఇద్దరిది ఒక లవ్ రిలేషన్ ఇది, ఆల్రెడీ మీ ఇద్దరు ఒక లవ్ రిలేషన్‌లో ఉంటే గనక నెక్స్ట్ పెద్దవాళ్ళకి చెప్పడం కానీ, లేదంటే మ్యారేజ్ సైడ్ ఏదైనా ఒక స్టెప్ తీసుకోవడం కానీ, కొంతమందికి ఎంగేజ్‌మెంట్ జరగొచ్చు. ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిన వాళ్ళు ఉంటే, కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉంటే మ్యారేజ్ వరకు వెళ్ళొచ్చు. లేదు ఇంకా క్రష్‌లోనే ఉన్నారు అంటే ఒకరి ఫీలింగ్స్ ఒకరు ఎక్స్‌ప్రెస్ చేసుకోలేదు అనుకుంటే ఎక్స్‌ప్రెస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ లెవెల్‌కి మీది మీ మీ రిలేషన్ ప్రెజెంట్ ఏ మొమెంట్‌లో ఉన్నా కూడా ఒక నెక్స్ట్ స్టేజ్‌కి అనేది తీసుకెళ్ళాలని చెప్పేసి మీ పర్సన్స్ ఈరోజు మీ రిలేషన్‌షిప్ గురించి ఆలోచించారు. సో, ఖచ్చితంగా ఈ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. కామెంట్‌లో ఐ క్లెయిమ్ దిస్ ఎనర్జీ అని చెప్పేసి. ఎందుకంటే చాలా పాజిటివ్‌గా ఉన్నారు. ఈరోజు నిద్ర లేవగానే మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్‌లో అయితే మీ గురించి, మీ రిలేషన్‌షిప్ గురించి స్టెప్ తీసుకోవాలి, సక్సెస్ చేయాలి రిలేషన్‌షిప్‌ని అనే థాట్‌లో అయితే ఉన్నారు. ఖచ్చితంగా మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు పైల్ నెంబర్ 2 చూద్దాము. ఓకే. పైల్ నెంబర్ 2 వచ్చేసి హై ప్రిస్టెస్ అండి. ఎవరైతే పైల్ నెంబర్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పర్సన్స్ ఎలా ఉన్నారు అంటే చాలా సీక్రెటివ్‌గా ఉన్నారండి. మీ పట్ల ఏ ఫీలింగ్స్ ఉన్నా కూడా, మీ పట్ల వాళ్ళ మనసులో ఏం జరుగుతున్నా, వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతున్నా కూడా మీకు తెలియనివ్వకుండా చాలా సీక్రెట్‌గా ఉన్నారు. యాక్చువల్‌గా మీ పట్ల వాళ్ళకి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ మీ గురించి వాళ్ళకి ఏవైనా నెగెటివ్ థాట్స్ మీన్స్ రొమాంటిక్ ఫీలింగ్స్ అలా వస్తే గనక అవి మీకు తెలియకుండా ఆర్ వాళ్ళ ప్రేమ మీకు తెలియకుండా చాలా బయటికి మాత్రం చాలా గంభీరంగా మెయింటైన్ చేస్తున్నారనమాట. కాకపోతే ఖచ్చితంగా మీ పైన ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళు మీకన్నా ఏజ్‌లో పెద్దవారు అయి ఉండొచ్చు. అండ్ మీ ఒక కొంతమంది ఏంటంటే వాళ్ళని చూస్తే భయపడుతుండొచ్చు కావచ్చు. లేడీస్ అయినా, జెంట్స్ అయినా కూడా మీరు మీ పర్సన్‌ని చూస్తే ఒక రెస్పెక్ట్, ఒక చిన్నపాటి భయం అనేది, వాళ్ళ ముందు మాట్లాడడానికి కొంచెం భయం అనేది ఉంటుండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ అలా ఉంది. అంత పాజిటివ్ ఎనర్జీ అనమాట. డివైన్ ఫెమినైన్ ఎనర్జీ. తను ఎవరేం తప్పు చేసినా అనేది తను భరించలేరు. ఎవరైనా తప్పు చేసుంటే ఖచ్చితంగా తప్పని చెప్పేస్తారు. అంతా ముక్కుసూటి మనిషి అనమాట. సో, ఆఫ్‌కోర్స్ ఏ మనిషిలో అయినా కొంచెం నెగటివిటీస్ ఉంటాయి. ఆ నెగటివిటీస్ అనేది మీకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. అంటే కొంతమందికి ఉంటాయి గదా! కొంతమందికి ఒకవేళ జెంట్స్ అయితే గనక మందు తాగడం, సిగరెట్ తాగడం ఆర్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉండడము. అవన్నీ బయటపడకుండా కొంచెం సీక్రెటివ్‌గా ఉన్నారు. కొంతమందికేంటంటే మీ పైన ఉన్న ఇష్టాన్ని, మీ పైన ఉన్న లవ్‌ని అనేది మీకు తెలియకుండా చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తున్నారనమాట. కాకపోతే చాలా ట్రస్ట్ వర్తీ పర్సన్, చాలా ఇంటెలిజెంట్ పర్సన్. ఎవరైనా ఆ పర్సన్‌ని చూస్తే ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అంత మంచి ఎనర్జీలో ఉన్న పర్సన్ అనమాట. ఓకేనా? సో, ఇంకా చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ ఇంకా చెప్పండి. ఫైల్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పర్సన్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే మా పర్సన్స్ గురించి ఏం ఆలోచించారు? ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ మా వ్యూయర్స్ గురించి వాళ్ళ పర్సన్స్ ఏం ఆలోచించారు యూనివర్స్? వావ్! ఓకే. 2 పైల్స్‌కి చాలా పాజిటివ్‌గా ఉందండి రీడింగ్. ఈరోజు అయితే చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పైల్ నెంబర్ 2కి కూడా చాలా స్టెబిలిటీ వస్తుంది వాళ్ళ పర్సన్స్. ఈరోజు వాళ్ళ పర్సన్స్ కూడా నిద్ర లేవగానే ఏంటి అంటే చాలా మీతో ఒక కన్వర్జేషన్ చేయాలి. ఇమ్మీడియేట్‌గా కమ్యూనికేట్ అవ్వాలి. మీ పైన ఉన్న ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఆర్ ఒక కాల్, మెసేజ్ లేదంటే కలవడము. ఇవన్నీ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు మీతో లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ చూస్తున్నారనమాట. కొంతమందికేంటంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యుండొచ్చు. మ్యారేజ్ అయ్యి కొంచెం డిఫరెన్సెస్ వల్ల దూరంగా ఉన్నా కూడా ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, లవర్స్ అయినా, రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఎవరైనా సరే ఏంటంటే మీ పర్సన్స్ అయితే మీ గురించి ఈరోజు లేవగానే మీతో మాట్లాడాలి. ఒక రొమాంటిక్ కన్వర్సేషన్ చేయాలి. ఒక లాంగ్ కన్వర్సేషన్ కావాలి. మీ ఇద్దరి మధ్యలో ఉన్న దూరాన్ని అనేది తగ్గించాలి. కొంతమందికి ఏంటంటే మ్యారేజ్ చేసుకునే థాట్స్ కూడా వచ్చాయి. అంటే మీ మ్యారేజ్ గురించి ఖచ్చితంగా ఒక స్టెప్ తీసుకోవాలి. ఎలాగైనా ఈ రిలేషన్‌షిప్‌ని మ్యారేజ్ వరకి తీసుకెళ్ళాలి.
అనే ఆలోచన అయితే చేస్తారు. కాకపోతే కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఏంటి అంటే ఎలా స్టెప్ తీసుకోవాలి? ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఈ రిలేషన్‌షిప్‌ని అనేది కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏవైనా 2 ఆప్షన్స్ ఉండొచ్చు. కెరీర్, మ్యారేజ్ ఆర్ మీరు ఇంకొక పర్సన్ ఆర్ మీరు ఫ్యామిలీ ఇలా ఏదైనా 2 ఆప్షన్స్ మధ్యలో వాళ్ళు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళ మధ్యలో వాళ్ళ దగ్గర ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్న క్లారిటీ అనేది ఇంకా రాక కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు అంతే. కాకపోతే వాళ్ళకైతే మీ పట్ల చాలా ఎమోషన్స్ ఉన్నాయి. మీతో స్టెబిలిటీ చూస్తున్నారు. మీతో లాంగ్ టర్మ్ చూస్తున్నారు. మీతో ఒక మ్యారీడ్ లైఫ్ చూస్తున్నారు. ఖచ్చితంగా ఒకవేళ మీకు మ్యారేజ్ అయ్యే సిట్యుయేషన్ గనక ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నాకు మ్యారేజ్ కార్డ్ అనేది వచ్చింది. మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ అయితే ఈ థాట్స్ అనేవి మీకు చెప్పాలి. మీతో ఇవన్నీ కన్వే చేయాలి. మీతో మ్యారేజ్ గురించి ప్లాన్ చేస్తున్నట్టు ఎలా ప్లాన్ చేయాలి? ఎలా స్టెప్ తీసుకోవాలి? రిలేషన్‌షిప్‌ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అన్న కన్వర్జేషన్ అయితే మీతో చెయ్యాలి. ఆ కమ్యూనికేషన్ అయితే మీతో చెయ్యాలి అన్న థాట్స్ ఈరోజు మార్నింగ్ చేశారు. కాకపోతే ఇంకా చెప్పట్లేదనమాట మీకు. ఇంకా ఏంటంటే మీ మధ్యలో ఒక సోల్‌మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చాలామంది ఏంటంటే చిన్నప్పటి నుంచి తెలిసిన పర్సన్స్ లాగా ఉన్నారు. ఒక్ స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్ లేదంటే మీ ఇంటి చుట్టుపక్కలనే ఉంటారు గదా! ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళే ఉంటారు కదా! వాళ్ళు కూడా అయ్యుండొచ్చు. సో, ఏంటంటే మీరంటే తనకి చాలా ఇష్టం. అలాగే మీకు కూడా తనంటే చాలా ఇష్టము. మీ ఇద్దరి మధ్యలో ఒక సోల్‌మేట్ కనెక్షను ఒకరితో ఒకరు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దాపరికాలు ఇవన్నీ లేకుండా మీ ఒకరికొకరి ప్రెజెన్సే చాలా హ్యాపీనెస్ ఇస్తుందనమాట. మీరు ఒకరితో ఒకరు మాట్లాడినా, మాట్లాడలేకపోయినా మీ మీ ప్రెజెన్స్ వాళ్ళకి, వాళ్ళ ప్రెజెన్స్ మీకు అనేది చాలా హ్యాపీగా ఉంటారు. ఒకరి ప్రెజెన్స్ వల్ల ఒకరు. సో, వాళ్ళ నుంచి మీరు ఒక చిన్నపాటి గిఫ్ట్ కూడా రిసీవ్ చేసుకొని ఉండొచ్చు ఆర్ చేసుకోబోతారు ఫ్యూచర్‌లో. ఆహ్, ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మాత్రం ఈరోజు ఎర్లీ మార్నింగ్ మీతో ఒక కమ్యూనికేషన్ చేయాలి. ఆ కమ్యూనికేషన్‌లో మీతో ఉన్న బాండ్ గురించి డిస్కస్ చేయొచ్చు. మీ పైన ఉన్న ఫీలింగ్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. ఆర్ ఒకవేళ మ్యారేజ్ సిట్యుయేషన్ ఉంటే మీ రిలేషన్‌షిప్‌ని ఎలా మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అన్న కమ్యూనికేషన్ కూడా మీతో చేసుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ లాంగ్ కన్వర్జేషన్ అనేది నాకు కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ అనేది చాలా మెచ్యూర్డ్ పర్సన్. తను ఏ డిసిషన్ తీసుకున్నా చాలా ఆలోచించి తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మార్నింగ్ అయితే ఒక స్టెబిలిటీ ఉన్న రిలేషన్‌షిప్ గురించి ఆ ప్లానింగ్ గురించిన కన్వర్జేషన్ అయితే నాకు కనిపిస్తుంది. తను అలా ఆలోచించారు. ఓకేనా? సో, ప్లీజ్ క్లెయిమ్ దిస్ ఎనర్జీ. 2 పైల్స్‌కి ఈరోజు చాలా పాజిటివ్‌గా వచ్చింది రీడింగ్. సో, ఖచ్చితంగా ఎనర్జీని క్లెయిమ్ చేసుకొని కామెంట్ సెక్షన్‌లో ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అనేది కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానల్‌ని విశ్వ టారోట్ ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి కాల్ చేసి ఆర్ వాట్సాప్ మెసేజ్ చేసి రీడింగ్స్‌ని బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.